వెనకాల చూడు ఏమైంది ఈమెకి ఎందుకు తెచ్చినా ఆమె పిచ్చలే రాయింది అరే ఇప్పుడు నువ్వు పెళ్లి అవ్వకముందు ఎక్కడ కలిసి ఈయనే కలిసి సేమ్ అందుకే మళ్ళీ ఎక్కడ కలవాలి వద్దురా ట్రైన్లు వస్తాయి మీ ఇద్దరు కలవడానికి కారణం ఇదే ట్రైన్ వస్తుంది వద్దు ఆగాగు అరే వద్దు ట్రైన్లు వస్తాయిరా మాట్లాడుతున్నావా లేదా అరే దా నడు వద్దనుకుని వెళ్ళిపోతున్నావు దా ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లకాయ పేరు ఇర్ఫాన్. ఈ వీడియోలో ఒక కొడుకు తన పేరెంట్స్ కలపడానికి ఎంత బాధపడుతున్నాడో చూడొచ్చు. ఇదంతా నేను చెత్త కుప్ప నుంచి మంచి చెత్త ఏరుకునేటప్పుడు వచ్చిన కామెంట్ నుంచి మొదలైంది. ఇది విను అసలు ఏమీ నిపియట్లేదు భయ్యా. అక్కడ ఎక్కడో బొక్కలు ఉంటే ఎలా అనిపిస్తుంది డీజే బాక్స్ అనుకున్నాడు ఫోన్ దగ్గరికి వచ్చి నువ్వు ఇప్పుడు విను. నా పేరు ఇర్ఫాన్. నాకు మేకవర్ వద్దు. నాకు మా అమ్మ నాన్న కావాలి. నువ్వు మా అమ్మ నాన్న కలుపుతావా? రోజు మా అమ్మని చూస్తే నాకు చాలా ఏడుపు వస్తుంది. చూడాలి నిన్ను నాన్నను చూడాలి. ఇదంతా విన్నాక నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు మా అమ్మ నాన్నని కలపగలవా? ఆ అమ్మ నాన్న కలవడమే నాకు మేకవర్. నువ్వు చేయగలవా? మా దగ్గరకు రాగలవా? నువ్వు నువ్వు నీ కోసం కాకుండా నీ పేరెంట్స్ కోసం అడగవు చూడు. ఈ వయసులో చిన్న పిల్లకాయలందరూ బొమ్మలు కావాలని అడుగుతారు, కానీ నువ్వు మీ అమ్మ నాన్నలు కావాలన్నా చూడు. నీ మనసు గొప్పది. నా చిన్న సబ్స్క్రైబర్ కోసం ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా వస్తున్నా నీ కోసం. నీ ఆశయం గొప్పది. నీకు మేకెవరు అవడానికి నీ దగ్గరికి వస్తున్నా. ప్రసాద్ ఎక్కడున్నావు? పడుకున్నది సాల్గాని లేచి ఆ చిన్న పిల్లగాడు ఏ ప్లానెట్ లో ఉంటాడో తెలుసుకో. నేను వస్తున్నా. మనం వస్తున్నట్టు ఎక్కడ తెలియకూడదు, లీక్ అవ్వకూడదు. అయ్యా మన చిన్న పిల్లకాయ ఇర్ఫాన్ అయితే భూమి మీద ఇండియాలో హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసుకున్నా. నీకోసం ఎంత కష్టమైనా ఎగురుకుంటూ కారులో వచ్చేస్తున్నా. అదిగో మన సబ్స్క్రైబర్ అక్కడ ఉన్నా. పోదాం ఎక్కడ ఉంది మీ మమ్మీ? పోదామా మీ మమ్మీ దగ్గరికి? మీ మేకవర్ పిచ్చి ఏంటో కానీ నా కోసం ఇంత దూరం వస్తారు అనుకోలేదండి బాబు. చాలా థ్యాంక్ యూ అండి. పోదాం మా ఇంటికి. సరే మరి వీళ్ళ మమ్మీ దగ్గరికి పోదాం. అరే అన్న మీరు నా కోసం వచ్చారన్న, నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్నా. మేము ఎక్కువసారి నేను చూస్తూ ఉంటాను. చూడండి శైల గారు, మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు, కానీ మీకోసం ఇర్ఫాన్ అయితే చాలా బాధపడుతున్నాడు. అసలు ఏమైంది మీకు? ఏం లేదన్న, పర్సనల్స్ ఉంటాయి కదా. చిన్న గొడవ అయింది నాకు మా ఆయనకి. ఎంతమంది కలపడానికి ట్రై చేసినా అస్సలు మాట్లాడట్లేదు. ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఆయన అస్సలు మాట్లాడట్లేదు. చూడండి శైల గారు, ఇప్పుడు దాకా మేము చాలా మంది కలపడానికి ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల అవ్వదు. కానీ ఈరోజు మేము కలిపిన తర్వాతే పోతా. ఇదంతా నీకోసం ఇర్ఫాన్ మీకోసం కోసం నేను చేస్తాను. సరే ఇప్పుడైతే మనం ఫస్ట్ మీరు ఎక్కడ కలిసారు చెప్తారా నాకు? ఎక్కడెక్కడ కలిసారు? అరే ఆగా చేంజ్ చేసే ముందు నీకోసం ఇర్ఫానే కాకుండా చాలా మంది నీ ఫ్యాన్స్ కూడా మీ ఇద్దరిని కలపమని చెప్పి నన్ను చాలా మంది అడిగారు. ఏంటి నా ఫ్యాన్సా? నీ ఫ్యాన్స్ కావాలంటే చూడు. అన్న ఇమ్రాన్ అన్న వద్దునని కలపండి అన్న. అన్న ఇమ్రాన్ అన్న వద్దుని కలపండి అన్న. నా ఇమ్రాన్ అన్న వద్దునని కలపండి అన్న. అన్న ఇమ్రాన్ అన్న వద్దునని కలపండి అన్న. ఇమ్రాన్ అన్న వద్దునని కలపండి అన్న. అన్న ఇమ్రాన్ అన్న వద్దునని కలపండి అన్న. ఓ మీరు ఇక్కడే కూర్చున్నారు. అప్పుడు ఫస్ట్ స్టాప్ లో మేము కలుస్తున్నాం. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ కాలేజ్ దగ్గర మేము ఎక్కువ కలుస్తుండే. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇది ఒక బెస్ట్ మెమరబుల్ స్పాట్ అనమాట. ఎందుకంటే మా ఇంట్లో దొరికిపోయినాం అనమాట మేము. అయితే ఇంట్లో యాక్సెప్ట్ చేసేలేరు. మా ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోతే వీళ్ళకి వచ్చి ఇంట్లో దుంకేస్తా అని నన్ను బ్లాక్ మెయిల్ చేసిండు ఇమ్రాన్. నిజంగా ఇలాంటివి కూడా సరే ఇంకో లొకేషన్ వచ్చి ఈ లొకేషన్ కూడా మన సెట్ కాదు. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడనే కూర్చుంటుండే మేము అప్పుడప్పుడు వచ్చి ఈ ప్లేస్ లో. ఇదంతా కాదు కానీ మిమ్మల్ని బాగా కలిపిన ప్లేస్లు తీసుకెళ్ళి ఏంటి ఇక్కడ ఈ ఆడవాళ్ళకి మొగుల్ని లవర్స్ని ఎక్కడ తొక్కాలో ఎక్కడ తొక్కితే లొంగుతారో వాళ్ళకి బాగా తెలుసబ్బా. ఇక్కడ బ్లాక్మెయిల్ చేసావా? అట్లా అని కాదు, మా ఇల్లు కూడా దగ్గరే. అంటే అటు సైడ్ నుంచి ఎక్కడ కూర్చున్నాను అదే మీద అది మ్యాటర్. అందుకే పెళ్లి చేసుకున్నాను. లేందుకు చేసుకున్నాను అనుకున్నాను. సరే అయితే ఇప్పుడు మీ సార్ ఎక్కడున్నారు? బయటికి వెళ్ళినాడు. ఎప్పుడు వస్తాడు? ఈవినింగ్ అట్లా వస్తాడు. ఇలా సార్ అయితే బయటకు వెళ్ళారంటే ఈవినింగ్ వస్తారంట. సరే అయితే ఈవినింగ్ అయితే మీ ఇద్దరిని కలిపేపోతా. నీ మేకవర్ ఇచ్చేపోతా. ఏంది ఎక్కడ ఉన్నామని చూస్తున్నావా? మీకోసం మన చిన్న పిల్లకి ఇర్ఫాన్ కూర్చున్న మాట కోసం మనం ఎక్కడికైనా వెళ్తాం, ఎప్పుడైనా చేస్తాం, ఏదైనా చేస్తాం. వాళ్ళిద్దరిని మాత్రం కలుపుతాం ఈరోజు. ఇప్పుడైతే ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసి రమ్మనొచ్చు. వాళ్ళు ఎక్కడైతే కలిసారో మళ్ళీ వాళ్ళిద్దరిని కలుపుతాం. ఇప్పుడైతే ఫోన్ చేస్తున్నాం మనం. ఫోన్ చేసి రమ్మనొచ్చు.
హలో హలో ఆ, ఎక్కడున్నావు? ఈడ ఇంటి దగ్గర. ఇంటి దగ్గర ఉన్నావా? నీకు ఆల్రెడీ ఒక లొకేషన్ పంపాను. ఆ లొకేషన్ నుంచి ఇక్కడ రావడానికి నీకు 10 మినిట్స్ కరెక్ట్గా పడుతుంది. నువ్వు 10 మినిట్స్లో రాకపోతే ఇక్కడ నీ వల్ల ఒక ప్రాణం పడుతుంది. ఎందుకు ఊరు? అదంతా ఇప్పటికే ఒక 1 మినిట్ వేస్ట్ అయిపోయింది. నువ్వు ఫోన్ పెట్టేసి జల్దీ వచ్చేస్తే అయిపోతుంది. వెయిట్, వెయిట్. Moments later. ఏంది రా, ఇక్కడ రా. ఈడెందుకు నిలిచిన? నువ్వు అక్కడ చూడు ఒకసారి. ఈ వెనకాల చూడు. ఏమైంది? ఈమెకి ఎందుకు తెచ్చినావు? ఆమె పిచ్చలై రాయింది. అరే చిన్న ఇప్పుడు నువ్వు ఆమెతో మాట్లాడి కలిసి ఉంటావా ఉండవా? ఎందుకు ఏమంటే ఉండకపోతే చచ్చిపోతారా? అది మాట్లాడితే నీకేమైతే అంటున్నా? మాట్లాడితేనా? మాట్లాడితే ఏం కాదు కానీ మాట్లాడితే ఏమైంది చెప్పు. మాట్లాడతావా లేకపోతే అక్కడే కూర్చోమంటావా? అంటే భయం పెట్టిస్తారా? అంటే ఇట్లా తెచ్చి ఇడికి తెచ్చి భయం అని కాదు, ఆ, అని ఉన్న బాధ అటువంటిది. నేను ఇప్పుడు ఉన్నా లేకపోతే ఒకటే లేకపోతే విడిపోతానంటే విడిపోలేకపోతే విడిపోయినా. విడిపోవు. మళ్ళీ నువ్వు కలవవు మాట్లాడవు అంటే ఇంకెన్ని రోజులు ఉండాలి అలాగామే? ఇప్పుడు ఈడ ఎందుకురా ఇంతగానం టెన్షన్ పెడుతున్నా? టెన్షన్ అంటే మరి నీకు టెన్షన్ పెడతానే కదా నీకు ఏదైనా చేస్తావు. నీకు తెలుసు అవురా, కాబట్టి నేను ఇప్పుడు నేను టెన్షన్ పెళ్లి పెట్టాలి. చేసుకుంది ఇట్లనే టెన్షన్ పెడి, ఇప్పుడు కూడా టెన్షన్ పెట్టే చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి అవ్వకముందు ఎక్కడ కలిసి ఈయనే కలిసిన సేమ్ అందుకే మళ్ళీ ఎక్కడ కలవాలి నువ్వు. అంత పెద్ద లొల్లి అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కడ కలిస్తేనే అవుతుంది. కలుస్తావా లేకపోతే ఆమె అక్కడే కూర్చోమంటావా? ట్రైన్ వచ్చిన తర్వాత పోమంటావా? మాట్లాడదాం. వద్దొద్దు, ఇక్కడే అయిపోవాలి. ఈ రోజుతో అయిపోవాలి. కింద పోయి మాట్లాడతా అన్న నేను. ఈ రోజుతో అయిపోవాలి మొత్తం. మాట్లాడతా, కిందికి రా మాట్లాడతా. ఈడ కాదురా, ట్రైన్లు వస్తే రా. పర్లేదు, అందుకే ఇక్కడ ఉన్నాం. వద్దుతా. లేదు మాట్లాడతావా లేకపోతే లేదా? లేదు మాట్లాడతా కానీ దా ఫస్ట్ రమ్మని. అట్లా ఉండదు, ఏదో ఒకటి రమ్మని రా భయ్. ట్రైన్ ట్రైన్ వస్తుందిరా. ఉంటే రావు ఆగు. వద్దురా, ట్రైన్లు వస్తాయి. మీ ఇద్దరు కలవడానికి కారణం ఇదే. ట్రైన్ వస్తుంది, వద్దుతా. ఆగాగు. అరే మాట్లాడతారా, రమ్మని రా, ట్రైన్ వస్తుందిరా. మాట్లాడాలి. అరే నువ్వు పిచ్చోనైనా ట్రైన్ వస్తే పిలువ వస్తుంది, లేదంటే నువ్వే పరిగెత్తావు. ఇర్ఫాన్ కాదు, ఏం కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడతా. ఇర్ఫాన్ పడుతున్నా, మీ ఇద్దరు మాట్లాడకపోతే ఆయన పడుతున్న బాధ చాలా. ఇప్పుడు నాకు చెప్పింది కాబట్టి డాడీ అంటే ఇప్పుడు డాడీ అంటావు, ఊరుకొస్తాడు. మనం మమ్మీ అంటది. ఆమె పోతే ఇటు పోద్ది, ఎటు పోవాలో తెలియట్లేదు అడిగి. సరే ఇక్కడ మాట్లాడతా. అరే వద్దు, ట్రైన్లు వస్తారా. మాట్లాడుతున్నావా లేదా? జల్దీ చెప్పురా, ట్రైన్ వస్తుందిరా. ఏం చేస్తుర్రా? వస్తారా? నీకెందుకు? ఈడ మొత్తం అన్ని బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి. నీకు అరే దా నడు. వద్దనుకొని వెళ్ళిపోతున్నావు దా, కదా. దా. కూడా ఈయన కలిసిన ఈడ కూడా దా కలుద్దాం. దా మాట్లాడతా. బాబు మీద ఒట్టు మాట్లాడతా, సరేనా? మళ్ళీ నాకు డిస్టర్బ్ చేయొద్దు. నా లైఫ్ నాకు అస్సలు చేయదు. ఈ పాల నుంచి నువ్వు ఎలా చెప్తే అలా చేస్తావు, అంతే కదా? మాట్లాడతా. చెప్పు ఏదో ఒకటి. వాని మీద ఒట్టు మాట్లాడతా, నడు.